దేవుడు విస్తరింప చేయాలంటే మీరు విస్తరిస్తున్నారా? లేదు, లేదు. ఇది మొదటి 7 వచనాలు. సరే, 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. ఎన్నిసార్లు చెప్తావా? చెప్తా, 3 సార్లు చెప్తా. ఎందుకంటే 8వ వచనం మొదటి మాట బుల్లెట్ దిగుద్ది, అందుకని మీరు చూస్తారని. మీ కళ్ళతో చూడండి, నేను చదువుతున్నప్పుడు మీ చెవులతో వినండి, మీ హృదయంతో ఆలోచించండి. ఏంటి ఆ పదం? అది 8వ వచనం మొదటి పదం ఏంటి? అప్పుడు. ఎప్పుడు? దేవుడు చాలా టైం ఇచ్చాడు, దేవుడు చాలా వసతి కల్పించాడు. అప్పుడు పరీక్ష పెట్టడం మొదలు పెడతారు. చాలామంది కుర్రోళ్ళకి టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఫిబ్రవరిలో. చాలామందికి టెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? పరీక్ష డేట్ అనౌన్స్ చేస్తే అప్పుడు. అర్థమైందా? ఎక్కడ కూడా జరిగింది అదే. దేవుడు చాలా వెసులుబాటు ఇచ్చాడు, చాలా అభివృద్ధి తీసుకొచ్చాడు. 8వ వచనం కార్యాలు మర్చిపోయాడు, ఆయనకి తెలియదు. ఆ యోసేపు ఏం చేశాడు రా దిక్కుమాలోడు, ఆడెవడో పరాదేశం నుంచి వచ్చాడు. యోసేపు లేకపోతే ఐగుప్తు దేశం ఉండేది కాదు. యోసేపు లేకపోతే ఇశ్రాయేలీలు లేకపోతే కనుక పరిస్థితి ఘోరంగా ఉండేది. అది మర్చిపోయాడు. అది ఎలాగుంటుందంటే, ఒక చిన్న మాట చెప్తాను మీకు, సమకాలీన ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే, కొంతకాలం క్రితం తెలంగాణలో ఒక ఆయన ఒక స్టేట్మెంట్ వేశాడు. ఏమన్నాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో నేను ఉంటే ఆయన్ని కాల్చి చంపేసేవాడిని అన్నాడు. ఆయన జైల్లో పెట్టారనుకోండి. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన? ఎందుకన్నాడంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడో తెలియదు ఆయనకి, మర్చిపోయాడు. అందుకేమన్నా సార్, నేను ఉంటే కాల్చి చంపేసేవాడిని అంటే. ప్రస్తుతం భారతదేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, మిషనరీలు చేసిన సేవను మర్చిపోయేటువంటి తరం వచ్చింది. మిషనరీలు చేసినటువంటి గొప్ప కార్యాలు మర్చిపోయే తరం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు చెడ్డోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు. నేను ఒప్పుకుంటా. కానీ మిషనరీలు దోచుకోవడానికి రాలేదు, మిషనరీలు మోసం చేయడానికి రాలేదు, మిషనరీలు భారతదేశాన్ని వెలిగించడానికి వచ్చారు. మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ జీవితాన్ని పెట్టారు, తమ జీవితాన్ని వెచ్చించారు, తమ ప్రాణాల్ని బలిగా పోశారు. మనకి విద్యనివ్వడానికి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కోస్టా ప్రాంతం అంతా 150 సంవత్సరాల క్రితం ఆరోగ్యాన్ని మిషనరీలు ఇచ్చారు. ఎలాగో చూద్దాం. చెన్నై నుంచి అలా పైకి వస్తే మొట్టమొదటిగా తగిలే పెద్ద ఊరు సూళ్ళూరుపేట. సూళ్ళూరుపేటలో లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. తర్వాత వస్తే నెల్లూరులో బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఒంగోలులో ఆంధ్ర బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. పొన్నూరులో బాప్టిస్ట్ వాళ్ళు అమెరికన్ ఆసుపత్రి కట్టారు. ఇంకా ముందుకు వస్తే గుంటూరులో కుగ్లర్ ఆసుపత్రి లూథరన్ వాళ్ళు కట్టారు. విజయవాడ వస్తే అమెరికన్ ఆసుపత్రి సెంటర్ ఉంటుంది, బాప్టిస్ట్ వాళ్ళు కట్టారు. ఇది ఒక్క వరుస చూడండి. ఈ వరుస 150 ఏళ్ల క్రితం ఈ ఆసుపత్రులు కట్టారు. వ్యాపారం చేయడానిక, ఆపరేషన్ చేసి డబ్బులు సంపాదించడానిక, లేకపోతే కాన్పులు పోసి పురుళ్ళు పోసి డబ్బులు సంపాదించడానిక కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి. వియ్యూరులో బాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, భీమవరంలో లూథరన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, ఆకివీడులో బాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు. ఇంకా ముందుకెళ్తే రాజమండ్రిలో లూథరగిరిలో లూథరన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, కాకినాడలో బాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు, పిఠాపురంలో బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు, విశాఖపట్నంలో సిఎస్ఏ వాళ్ళు ప్రెస్బిటేరియన్ వాళ్ళు ఆసుపత్రి కట్టారు. ఈ ఆసుపత్రులన్నీ 150 సంవత్సరాలు దాటాయి. మర్చిపోయారు. అయితే ఇక్కడ వచ్చిన అది. అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏల ఆరంభించను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము
మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. ఇప్పుడు వచ్చిన డైలాగ్ ఇది కాదా? అరే ఈ బడుగు వర్గాల్లో లేపారా కాబట్టి వీళ్ళు తొక్కేయాలి. ఇది కాదా మీరు వినే డైలాగు? ఇది కాదా మీరు విన్న డైలాగు? సేమ్ 3500 సంవత్సరాల క్రితం అన్న డైలాగ్ ఈరోజు వినబడుతుంది.